సకల ఆశీర్వాదములకు కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి. అట్లాగే ప్రభు నాయన, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు, డిఎస్సి నోటిఫికేషన్ పడింది, ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. చక్కని జ్ఞానము, చక్కని ప్రిపరేషన్, ప్రణాళికబద్ధమైనటువంటి చదువు వారికి ప్రభు మీరు ఇచ్చి, చక్కని జ్ఞానం ఇచ్చి, మంచిగా ఎగ్జామ్ రాసి మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలు ఉండినట్లుగా కృపద ఇచ్చేయమని, మీ మీద ఆనుకున్న బిడ్డలు ఏనాడు విడిచిపెట్టవు తండ్రి, బిడ్డలను బలపరిచి పట్టుకోమని. అట్లాగే తండ్రి, అనారోగ్యమైన బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. విదేశాల్లో ఉంటున్న బిడ్డలకు ప్రభ శ్రేష్టమైన ఆరోగ్యము, కాపుదల, భద్రత, ఆ డ్యూటీల విషయంలో మీ దీవెన సమాధానం ఇచ్చి నడిపించండి. అనారోగ్యం కలిగిన వారికి ఆరోగ్యము దయచేయండి. మీరే బిడ్డలను బలపరచమని అడుగుతున్నాం. అట్లాగే తండ్రి, దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు చక్కని కాపుదలు ఇవ్వండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు మీ దీవెన సమాధానం ఇవ్వండి. అట్లాగే ప్రభు నాయన, సార్వత్రిక సంఘంలో చేర్చబడబోతున్నటువంటి ప్రతి బిడ్డకును, అయా ప్రభ భూలోకంలో ఉన్నటువంటి సంఘాల్లో ఉన్న ప్రతి పరిశుద్ధులకును ఈ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసే పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, అందరికీ వందనాలండి. నిన్నటి వరకు మనం కీర్తనలు 16వ అధ్యాయాన్ని ముగించుకున్నాం. 17వ అధ్యాయం ఈరోజు. ఈ 17వ అధ్యాయాన్ని 3 భాగాలుగా మనం విభజించవచ్చండి. మొదటి 6 వచనాలు యెహోవా నా మొర్ర ఆలకించుము. 7 నుండి 9 వచనాలు యెహోవా నన్ను దాచుము. 10 నుండి 15 చరణాలు యెహోవా నాకు సహాయము చేయము. ఈ 3 భాగాలుగా విభజించవచ్చు. మరొక విభజన కూడా చూడొచ్చండి. మొదటి 5 చరణాలు నీతిమంతుని ప్రార్థన, 6 నుండి 12 చరణాలు లోకము నుండి కాపాడమని ప్రార్థించుట, 13 నుండి 15 చరణాలు మహిమతో కూడిన భవిష్యత్తు కొరకు ఎదురుచూచుట. ఇలా ఏదేమైనా యెహోవా నా మొర్ర ఆలకించుము అని మొదటి 6 వచనాల్లో మొదటి 2 వచనాలని మరలా మనం నీవు నన్ను పరిశీలించుము యెహోవా అనే మాట మనం చూస్తామండి. ఒకసారి 17వ అధ్యాయం 1-2 చరణాలు మనం చదువుదాం. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర్రను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. ఈ 2 చరణాలకి యెహోవా నన్ను పరిశీలించుము అనేటువంటి చిన్న టైటిల్ మనం పెట్టొచ్చండి. అసలు ఈ కీర్తన విషయంలో చూస్తే దావీదుని అతని స్నేహితుల్ని సౌలు వెంటాడి వేధిస్తూ ఉన్నాడు. ఈ కీర్తన దావీదు కీర్తన. ఎవరు రాశారు అనే దానికంటే ఏమని ప్రార్థన చేశారు, లేదా ఈ ప్రార్థన ఎవరు చేశారని ప్రార్థనా కీర్తనగా ఇది మనం చూడొచ్చండి. ఈ కీర్తన రచయిత దావీదే అయినా 2000 సంవత్సరాల క్రితం గిచెమనే తోటలో మహావేదనతో ఒక రాత్రంతా దేవుని సన్నిధిలో తన సన్నిధిని కుమ్మరించినటువంటి, తన హృదయాన్ని కుమ్మరించినటువంటి క్రీస్తు ప్రార్థనగా కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది. ఈ కీర్తన గురించి ఆలోచిస్తూ ఉంటే రాత్రంతా ఒంటరిగా యేసు చేసిన ప్రార్థన, ఆయన హృదయ వేదనను మనం కొంతవరకైనా అర్థం చేసుకోగలం. గిచెమనే తోటలోనే ఆయన యొక్క వేదనలు ప్రారంభమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తి అనగా దావీదు 3 విషయాలు చెబుతూ ఉన్నాడు. అందులో మొట్టమొదటిది మొదటి 2 వచనాలు యెహోవా నీవు నన్ను పరిశీలించుము. ఇలా నిజమైనటువంటి ప్రార్థన చేయాలి అంటే ఈ ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చింది కాదు అంటున్నాడు. ఈ నిజమైన ప్రార్థన చేయాలంటే మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి మనం. మొదట ప్రార్థనకి జవాబు రావాలంటే వేషధారణ పనికిరాదు. ఒక చోట అంటాడు కదా ఆయన, నా హృదయములో పాపమును లక్ష్యము చేసినడలా ప్రభువు నా మనవి వినకపోవును. పాపాన్ని లక్ష్యం చేసి వేషధారణ కలిగిన జీవితాలు కలిగి ఉండి లోక సంబంధమైన ఇంకా మనలో ఉంటే మన ప్రార్థనకి జవాబు రాదు. వేషధారణతో గనక ప్రార్థన చేస్తే జవాబు పొందలేం. న్యాయం అనే మాటకి నీతి అనే అర్థం కూడా వస్తుంది. గెత్సెమనే తోటలో విరిగిన హృదయముతో
యేసు యొక్క నీతి దేవుని నీతితో సమానంగా కనిపిస్తుంది అక్కడ. దేవుని ప్రణాళిక ప్రకారమే యేసు ప్రభు జీవించాడు. మొర్ర అంటే మహారోదనతో ఆయన ప్రార్థన చేశాడని. దేవా నన్ను పరిశీలించుము అంటూ ప్రార్థన చేశాడు. హెబ్రీలోని పదాల్లో సూక్ష్మమైన భేదం ఉన్నప్పటికీ న్యాయం కోసం విజ్ఞప్తి చేయడం అనేటువంటి భావన మనకి 9వ అధ్యాయం 3వ చరణంలో కూడా కనిపిస్తుంది. అక్కడైతే తన వ్యాజ్యాన్ని విన్నందుకు, తన ప్రార్థనకి జవాబిచ్చినందుకు కూడా కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతించడం మనం చూస్తాం. కపటమైన పెదవుల నుండి వచ్చింది కాదు అంటున్నాడు. ఈ మాటలు కీర్తనకారుని యొక్క నిర్దోషత్వాన్ని, సత్యసంధతను తెలియజేస్తూ ఉన్నాయి. దేవుడు మోసాన్ని సహించడు. కీర్తనలు 101వ అధ్యాయం 7వ చరణంలో, మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. అంటే దేవుడు మోసాన్ని సహించలేడు. తీర్పు వచ్చును గాక, న్యాయముగా చూచును ఆయన అని అంటే అనడంలో కీర్తనకారుడు న్యాయం కోసం చేసేటువంటి విజ్ఞప్తి కనబడతా ఉంది. దేవుని దృష్టిలో ఏది న్యాయమో దాని ప్రకారమే జరగాలని ఇక్కడ కీర్తనకారుడు అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నామండి. తీర్పు, న్యాయం అనేటువంటి న్యాయస్థానపు పరిభాష దేవుణ్ణి ఒక న్యాయాధిపతిగా అక్కడ సూచిస్తూ ఉన్నాయి. ఈ 17వ కీర్తనలో తనను చుట్టుముట్టినటువంటి శత్రువుల స్వాస్థ్యము భూసంబంధమైనదని ఎరిగిన దావీదు తన బలం ఎవరి యందున్నదో కూడా అవగాహన కలిగి ఉన్నట్లు ఈ కీర్తన ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. రాబో కాలంలో యెహోవా సన్నిధిని అతడు పొందనున్నటువంటి మహిమను చూస్తూ తనను అణిచివేసినటువంటి ఈ చెడ్డలోకము నుండి తనను కాపాడమని ప్రార్థిస్తున్నట్టుగా ఉంది ఈ కీర్తన. ఈ కీర్తన అనేక విషయాల్లో 16వ కీర్తనతో పోలిక కలిగి ఉంది. కానీ ఈ రెంటి మధ్య ఉన్నటువంటి ఒక పెద్ద భేదం ఏంటి అని అంటే 16వ కీర్తనలో తన వెనుక అపాయం ఒకటి పొంచి ఉన్నదని దావీదు ఎరుగును, అయితే అతని విశ్వాసం అతనిని భయపడనివ్వలేదు. అయితే ఈ 17వ కీర్తనలో అతని మీదకి ముంచుకు వస్తున్నది, అందువలన అతనికి యెహోవా నుండి సహాయము వెంటనే అవసరమై ఉంది. సో ఈ 17వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు నీతిమంతుని ప్రార్థన అని మనం చెప్పుకున్నాం. అందులో మొదటి 2 చరణాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నామండి. నీతియుక్తమైన తన ప్రార్థన ఆలకించమని దావీదు దేవుని వేడుకుంటా ఉన్నాడు. ఆలకించుమని, చెవియొగ్గుమని, అంగీకరించమని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ 3 విన్నపాలతో దేవునికి చేసిన ప్రార్థన అతని యొక్క అత్యవసర స్థితిని తెలియజేస్తూ ఉంది. ఈ ప్రార్థన ఒక పాపి కానీ లేక కపటమైన పెదవులతో చేసిన ప్రార్థన కానీ కాదు. దేవుడు అతడు నీతిమంతుడని చూచి అతని విన్నపం మన్నించులాగున దేవుని యందు తనకు గల నమ్మకాన్ని దావీదు తన ప్రార్థనలో తెలియజేస్తూ ఉన్నాడు. రెండు విషయాలండి. ఒకటో చరణంలో నా ప్రార్థన ఆలకించుము, నేను చేసే ప్రార్థన యథార్థమైనటువంటి ప్రార్థన, అందుకన్నా నా యొక్క ప్రార్థనకి చెవియొగ్గుము లేదా నా ప్రార్థన ఆలకించు అంటున్నాడు. ఇక రెండవది న్యాయమును గురించి మాట్లాడుతున్నాడు. తీర్పు వచ్చును గాక అంటే నేను చేసే యథార్థమైన ప్రార్థనకి తగిన న్యాయము మీరు చేస్తారు తప్పనిసరిగా. దేవుణ్ణే న్యాయాధిపతిగా అక్కడ పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. దేవుని న్యాయాన్ని నెరవేర్చడం అనేటువంటిది. కీర్తనలు 98:9 అండి, 9వ చరణం. భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి, లోకములకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. 1 భూమికి తీర్పు తీర్చడానికి, 2 నీతిని బట్టి లోకానికి తీర్పు తీర్చడానికి, 3 న్యాయమును బట్టి జనాలకు తీర్పు తీర్చడానికి యెహోవా వేంచేసి ఉన్నాడు. అంటే ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు అని అర్థం అండి. 99:4లో చూస్తే యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు, యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములు జరిగించుచున్నావు. మన జీవితాల్లో నీతి జరగాలి, కలగాలి అంటే దేవుడే. ఆయన మీద ఆధారపడి మనం యథార్థమైన ప్రార్థన, వేషధారణ లేకుండా యథార్థమైన హృదయంతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన ప్రార్థనకు ఆయన జవాబిచ్చువాడై ఉన్నాడు. జవాబిస్తాడని నమ్మి కూడా ఆయన మీద మనం ఉంచొచ్చండి. ఆ రీతిగా మనం యథార్థమైన ప్రార్థన చేసి న్యాయాన్ని పొందుదాం. దేవుడి తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.